అందరికీ నమస్కారం. ఒక మంచి విక్రమ బేతాళ కథను చెప్పుకుందాం. చందమామలోని ఎంతో ఆసక్తికరంగా సాగే ఒక మంచి కథ. పూర్వం గౌడ దేశంలో మహావీరుడు అనే ఒక క్షత్రియ యువకుడు ఉండేవాడు. ఇతడు చిన్నప్పటి నుంచే ఎన్నో సాహసాలు చేసి ఎంతో మంది రాక్షసులను చంపి తన పేరుని సార్థకం చేసుకున్నాడు. మహావీరుడి వద్ద ఒక అదృశ్యమూలిక ఉండేది. దానిని తన తలపై పెట్టుకుంటే అతడు అదృశ్యమయ్యేవాడు. అంటే ఆ మూలికను తన తలపై పెట్టుకుంటే తను అక్కడే ఉన్న ఎవరికీ కనిపించేవాడు కాదు. ఈ మూలికను అతడు యక్షుల నుంచి బహుమతిగా పొందాడు. మహావీరుడికి తన శౌర్యంతో పాటు ఈ మూలిక కూడా తోడవడంతో తిరుగులేనివాడు అయ్యాడు. మహావీరుడి కీర్తి అన్ని రాజ్యాలకు వ్యాపించింది. యుక్త వయసుకు వచ్చిన మహావీరుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పాటలీపుత్రపు రాజైన చిత్రసేనుడికి సులోచన అనే ఒక అందమైన చెల్లెలు ఉన్నట్టు విన్నాడు. ఆమె సాటిలేని సౌందర్యవతి అని విని తనను పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు మహావీరుడు. అనుకున్నట్టుగానే పాటలీపుత్రానికి బయలుదేరాడు. పాటలీపుత్రపు రాజు చిత్రసేనుడు అదివరకే మహావీరుడి గురించి వినడం వల్ల అతడిని అత్యంత ఘనంగా ఆహ్వానిస్తాడు. తనకు ఇష్టమొచ్చినంత కాలం ఇక్కడ ఉండొచ్చని చెబుతాడు. మహావీరుడు ఎంతో సంతోషించి ఒప్పుకుంటాడు. కాని అక్కడికి తాను సులోచనను పెళ్లాడడానికి వచ్చాడన్న విషయాన్ని చెప్పడు. కొన్నాళ్లు అక్కడే ఉండి సులోచనను చూసి అటుపై పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా మహావీరుడు కొన్ని రోజుల పాటు పాటలీపుత్రంలోనే ఉంటాడు. ఈ సమయంలో చిత్రసేనుడికి మహావీరుడికి మంచి స్నేహం కుదురుతుంది. సులోచన తాను అనుకున్న దానికంటే కూడా గొప్ప సౌందర్యవతి. అయినా మహావీరుడు తన కోరికను చిత్రసేనుడికి చెప్పడు. ఒకసారి వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా చిత్రసేనుడే మహావీరుడితో, నేను అవంతిపురానికి యువరాణి అయిన లలితను ఇష్టపడుతున్నాను. అయితే తనకన్నా బలహీనుణ్ణి తాను పెళ్లాడనని, తనను పెళ్లాడాలంటే తనతో ముందుగా ఎవరైతే విల్లు యుద్ధంలో గదా యుద్ధంలో గెలుస్తారో వాళ్లను వివాహం ఆడుతానని, ఎవరైతే పోటీలో ఓడిపోతారో వారికి మరణశిక్ష ఉంటుందని ప్రకటించింది. ఎంతో మంది బలవంతులు పోటీలో పాల్గొనటానికి వెళ్లి మృత్యువాత పడ్డారు. నాకు తనను తప్ప మరొకరిని వివాహం చేసుకోవడం ఇష్టం లేదు. ఒకవేళ యుద్ధానికి వెళితే తప్పకుండా ఓడిపోతాను. ఎందుకంటే నాకన్నా బలవంతులు ఎందరో ఇంతకు ముందు ప్రయత్నించి విఫలమయ్యారు. అందుకే ఏం చేయాలో తెలియడం లేదు అని చెబుతాడు. ఇది విన్న మహావీరుడు, నేను నీకు తప్పకుండా సహాయం చేయగలను. అయితే దానికి గాను నువ్వు నీ చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేయాల్సి ఉంటుంది అని చెబుతాడు. ఇది విన్న చిత్రసేనుడు, నా చెల్లెలికి ఇష్టమైతే నీకిచ్చి పెళ్లి చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. కాని లలితతో యుద్ధానికి బహిరంగంగా పాల్గొనాల్సి వస్తుంది. అలాంటప్పుడు నువ్వు నాకు ఎలా సహాయం చేయగలవు అని అడుగుతాడు. అప్పుడు మహావీరుడు, నా వద్ద ఒక అదృశ్యమూలిక ఉంది. దానిని నేను తలపై పెట్టుకున్నానంటే ఎవ్వరికీ కనిపించను. అలా ఎవరికీ కనిపించకుండా యుద్ధంలో నీ వెంట ఉండి బల సహాయాన్ని అందించగలను అని చెబుతాడు. లలిత తనకు భార్య కాబోతుంది అని తలుచుకుని చిత్రసేనుడు ఎంతో సంతోషించి మహావీరుడికి కృతజ్ఞతలు తెలుపుతాడు. అటుపై ఒకరోజు వారు అనుకున్నట్టుగానే చిత్రసేనుడు తనతో పాటు 3 సామంతరాజుల్ని మహావీరుణ్ణి తీసుకుని అవంతిపురానికి చేరుకుంటాడు. అక్కడ తాను వచ్చిన విషయాన్ని చెప్పి లలితను కలుసుకుంటాడు. లలితతో తాను పోటీకి సిద్ధమని చెప్పగా ఆవిడ పోటీ నియమాలన్నీ వివరిస్తుంది. అటుపై చిత్రసేనుడు తనతో పాటు వచ్చిన 3 సామంతరాజుల్ని మహావీరుణ్ణి కూడా సామంతరాజులాగా రాణికి పరిచయం చేయిస్తాడు. మరుసటి రోజు పోటీకి తన అనుచరులతో పాటు బయలుదేరుతాడు చిత్రసేనుడు. పోటీ జరిగే చోటికి యువరాణి లలిత కూడా తన ఆయుధాలు తీసుకుని వస్తుంది. పోటీ ప్రారంభం కాకముందే మహావీరుడు తనకు ఒంట్లో బాగాలేదని, తాను వెళ్లి విశ్రాంతి తీసుకుంటానని అక్కడ్నుంచి బయలుదేరి ఎవ్వరూ లేని ఒక ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడ తన తలపై అదృశ్య మూలిక ధరించి ఎవరికీ తెలియకుండా పోటీ జరిగే చోటికి చేరుకుంటాడు. అక్కడ చిత్రసేనుడి భుజం తట్టి, ఎటువంటి అనుమానము పెట్టుకోకు, ఖచ్చితంగా గెలుపు నీదే అని రహస్యంగా చెబుతాడు. పోటీ ప్రారంభమవుతుంది. లలిత వద్ద ఒక దృఢమైన విల్లు ఉంది. ఆ విల్లును ఉపయోగించి ఎవరైతే ఎక్కువ దూరంలో బాణం వేస్తారో వాళ్లే గెలిచినట్టు.
ముందుగా బాణాన్ని చిత్రసేనుడికి ఇచ్చి వేయమంటుంది. విల్లును తీసుకున్న చిత్రసేనుడికి ఆ వెంటికి తాడును తగిలించడానికి కూడా కష్టమవుతుంది. ఎందుకంటే ఆ విల్లు అంత దృఢంగా ఉంది. అయితే అదృశ్యంలో ఉన్న మహావీరుడు వెంటిని వంచడానికి సహాయపడగానే చాలా సులువుగా తాడు తగిలించాడు. తరువాత బాణం ఎక్కుపెట్టి లాగినప్పుడు చిత్రసేనుడితో పాటు మహావీరుడు కూడా లాగడంతో ఆ బాణం కాస్త వెళ్లి చాలా దూరంలో పడింది. దాంతో అటుపై లలిత విడిచిన బాణం అంత దూరం వెళ్లలేకపోయింది. లలితకు ఆశ్చర్యం వేసింది. తరువాత ఇద్దరు గదాయుద్ధాన్ని ప్రారంభించారు. అందులో కూడా అదృశ్య రూపంలో ఉన్న మహావీరుడు సహాయం చేయడం వల్ల చాలా తొందరగా సులువుగా లలితను ఓడించేశాడు చిత్రసేనుడు. అలా లలిత పోటీలో ఓడిపోయింది. పోటీ ముగిసిన వెంటనే అదృశ్య రూపంలో ఉన్న మహావీరుడు అలాగే రాజభవనానికి వెళ్ళిపోయాడు. అటుపై అందరూ రాజభవనానికి చేరుకున్నారు. వాళ్ళు రాగానే మహావీరుడు లలితతో పోటీ అయిపోయిందా, ఎవరు గెలిచారు అని ఏమీ తెలియనట్టు అడుగుతాడు. దానికి లలిత మీ రాజుగారే గెలిచారు అన్న మాట ప్రకారం నేను చిత్రసేనుణ్ణి పెళ్లి చేసుకోబోతున్నాను అని చెబుతుంది. అలా అవంతి రాజ్యంలో చిత్రసేనుడికి లలితకు అంగరంగ వైభవంగా వివాహం జరుగుతుంది. ఇప్పుడు చిత్రసేనుడు 2 రాజ్యాలకు రాజవుతాడు. పెళ్లయ్యాక భార్యతో పాటు పాటలీపుత్రం చేరుకుంటాడు చిత్రసేనుడు. సులోచనకు కూడా మహావీరుడంటే ఇష్టమని తెలుసుకుని అన్న మాట ప్రకారం సులోచనను మహావీరుడికిచ్చి పెళ్లి జరిపిస్తాడు. పెళ్లి మాట విన్నప్పుడు లలిత చక్రవర్తి చెల్లెల్ని సామంతరాజుకు ఇచ్చి చేయడమేంటి అని ఆశ్చర్యపోతుంది. దానికి చిత్రసేనుడు మహావీరుడు మంచివాడని తన ఆప్తమిత్రుడని చెబుతాడు. పెళ్లయ్యాక సులోచన మహావీరుడు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అతి పరాక్రముడు, మంచివాడు, స్నేహశీలుడు అయిన మహావీరుణ్ణి సులోచన తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేది. అటువంటి వాడు తనకు భర్త అయినందుకు ఎంతో గర్వపడేది. భార్యకు తన మీద ఉన్న ప్రేమను గమనించిన మహావీరుడు లలితను చిత్రసేనుడు పెళ్లి చేసుకోవడానికి తాను ఎలా సహాయపడ్డాడో చెప్పేశాడు. ఇది విని లలిత మరింత గర్వపడింది. ఒకరోజు లలిత సులోచన కబుర్లాడుకుంటూ ఉన్నారు. మాటల మధ్యలో లలిత నా భర్తకున్నంత బలం ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు అని చెబుతుంది. ఇది విన్న సులోచన నీ భర్త నా భర్త కన్నా బలమైనవాడు కాదులే అని అంటుంది. దానికి లలిత సామంతరాజును తెచ్చి చక్రవర్తికి పోలుస్తావేంటి? నన్ను పెళ్లాడడానికి ఎందరో బలవంతులు వచ్చారు తెలుసా? వాళ్ళు ఎవరూ నన్ను ఓడించలేకపోయారు. మీ అన్న ఒక్కడే నన్ను ఓడించి పెళ్లి చేసుకోగలిగాడు అని కోపంగా చెబుతుంది. ఇది విన్న సులోచనకు పౌరుషం వచ్చి మా అన్న నిన్ను బలంతో ఓడించి గెలిచాడని అనుకుంటున్నావు. అది వట్టి అబద్ధం. నా భర్త సహాయం చేయబట్టే మా అన్న నిన్ను ఓడించగలిగాడు. నా భర్త దగ్గర అదృశ్య మూలిక ఉంది. అది తలపై పెట్టుకుంటే ఎవ్వరికీ కనిపించడు. ఆ అదృశ్య రూపంలోనే మా అన్నకు సహాయం చేసి నిన్ను ఓడించేటట్టు చేశాడు అని ఉన్నదంతా చెప్పేస్తుంది. ఇది విన్న లలితకు గుండె బద్దలైనట్లు అనిపిస్తుంది. తను ఎన్నో నియమాలు పెట్టి ప్రపంచంలోనే బలశాలి అయిన వ్యక్తిని భర్తగా పొందాలని అనుకుంది. కానీ తన ఆడపడుచు అంతకంటే బలశాలిని ఏ నియమాలు లేకుండా భర్తగా చేసుకుంది. ఇది ఎంత మాత్రమూ సహించలేకపోయింది లలిత. ఈర్ష్యతో ఎలాగైనా మహావీరుణ్ణి చంపించాలని ఎత్తువేసింది. ఆమె చిత్రసేనుడితో మహావీరుడి ప్రవర్తన ఏమీ బాగాలేదని తెలియక చెల్లెల్ని ఇచ్చి మోసపోయారని చెబుతుంది. మహావీరుడు అందరితో పోటీలో నన్ను గెలిచింది తానేనని, మీరు కాదని, న్యాయంగా నేను అతడికే భార్యను అవ్వాలని అందరికీ చెబుతున్నాడని చెబుతుంది. ఇలాంటి మాటలు మనం సహించడం ఎలా అని 1కి 4 సార్లు గుచ్చి చెబుతుంది. భార్య మాటలు విన్న చిత్రసేనుడికి మహావీరుడిపై ద్వేషం పుట్టుకొచ్చింది. మహావీరుణ్ణి రహస్యంగా చంపించేస్తాడు. అలా ఉపకారం చేసిన మహావీరుడు చివరకు తన ప్రాణాలనే పోగొట్టుకుంటాడు. బేతాళుడు కథ చెప్పి రాజా, నాకొక సందేహం. మహావీరుడి ప్రాణం పోవటానికి కారకులు ఎవరు? తొందరపడి రహస్యాన్ని బయటపెట్టిన తన భార్య సులోచనదా, లేక తన భర్త కంటే మహావీరుడు బలవంతుడని తెలిసి ఓర్వలేకపోయిన లలితదా, లేక భార్య మాటలు విని మిత్రద్రోహానికి పాల్పడిన చిత్రసేనుడిదా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అంటాడు. అప్పుడు విక్రమార్కుడు, భర్తను ప్రేమించిన ఏ భార్య అయినా ఇతరులు తన భర్తను అవమానిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోరు.
అందుకే సులోచన తన భర్త రహస్యాన్ని బయటపెట్టింది. కాబట్టి ఆమె నిర్దోషి. లలితను కూడా నిర్దోషే అని అనుకోవాలి. ఎందుకంటే లలిత సులోచన చెప్పింది నమ్మనైనా నమ్మాలి, లేదా మహావీరుడు తన భార్యకు అబద్ధం చెప్పాడని అనుకోవాలి. తన భర్త తనను మోసం చేశాడు అని అనుకోవడం ఇష్టం లేక మహావీరుడే అబద్ధం ప్రచారం చేస్తున్నాడనే నిర్ణయానికి వచ్చింది. ఇక చిత్రసేనుడి విషయానికి వస్తే భార్యకు నిజం చెప్పి ఆమె కోపానికి గురి కావాలి, లేదా మహావీరుడి అడ్డు తొలగించుకోవాలి. అన్యాయంగా భార్యను సంపాదించుకున్న అతడు న్యాయం కోసం త్యాగం చేయడు. కాబట్టి ఇందులో అసలు దోషి మహావీరుడే. అతడు ఈ రహస్యాన్ని భార్యకు చెప్పకుండా ఉండాల్సింది. అలా చెప్పడం వల్ల అతడు సాధించింది ఏదీ లేదు, చివరికి ప్రాణాలను పోగొట్టుకున్నాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.